హలో అందరికీ ఈ వీడియోలో మనం సూది దారంతో పని లేకుండా ఉక్స్ల పట్టి అండ్ కాజల పట్టి రెండు కూడా మిషన్ పైనే ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. చూసిల్ కదా ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో, బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఉంటది. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు టైం అనేది ఎక్కడ వేస్ట్ కాదు. మిషన్ పైన మొత్తం వర్క్ అంతా అయిపోద్ది. సో బ్లౌజ్ వెంటనే ఇచ్చేయచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఉక్స్ల పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఆ తర్వాత మనం నార్మల్ గా ఉక్స్ల పట్టికి ఎట్లా అయితే ఫ్యాబ్రిక్ ని తీసుకుంటామో అట్లా ఫ్యాబ్రిక్ ని తీసేసుకొని పావించి డిస్టెన్స్ తోని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్ గా అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఇక్కడ అట్లా కాకుండా స్ట్రైట్ గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి క్లాత్ వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత క్లాత్ ని రాంగ్ సైడ్ వైపుకు ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దానిపైన ఒక టాప్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా తీసేసుకొని దాన్ని ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం ఇందాక స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఆ పీస్ పైననే కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం నార్మల్గా ఉక్స్లకు ఎట్లా మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా, కాకపోతే రెండు మార్కింగ్స్ చేసుకోవాలి. అది కూడా ఒక పావించు డిస్టెన్స్తోని మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. కార్నర్స్కి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఎగ్జాక్ట్గా ఒక పావించు ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. రెండు పీస్లు కూడా సమానంగా ఉండేటట్టు పెట్టుకొని మీరు హ్యాండ్ని ఇట్లా వీడియోలో చూపించినట్టు పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ రెండు ఫింగర్స్తోని క్లాత్ అనేది పట్టుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నారో అక్కడ రఫ్ అయితే చేసుకోవాలి. ఇట్లా రఫ్ చేసుకున్న తర్వాత మనం పక్కనే ఇంకొక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కొంచెం ముందుకి వెనక్కి రఫ్ చేసుకుంటే అయిపోద్ది. అంతే, సింపుల్. చూడండి ఇక్కడ సేమ్ ఇదే విధంగా పావించి డిస్టెన్స్తోని మొత్తం అన్నీ కూడా రఫ్లు ఇచ్చేసుకుంటూ పోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సేమ్ నెక్స్ట్ మార్కింగ్ దగ్గర కూడా ముందుకి వెనక్కి ఒక రఫ్ ఇచ్చేసుకొని మిడిల్లో పావించి గ్యాప్ ఉంచుకొని మళ్ళీ రఫ్ ఇచ్చేసుకోవడమే. చూడండి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు రెండు కూడా సమానంగా వస్తున్నాయో లేవో అని చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ దగ్గరికి రాగానే మళ్ళీ రఫ్ ఇచ్చేసుకొని మధ్యలో పావించి డిస్టెన్స్ ఉంచుకొని మళ్ళీ రఫ్ ఇచ్చేసుకోవడమే. ఇక్కడ రెండు ఫ్యాబ్రిక్స్ సమానంగా పెట్టుకోండి, మీకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఒక 10 to 15 minutes అవుతుంది బిగినర్స్కి అయితే. మీరు ట్రై చేస్తూ పోతే మీకు ఈజీగా అయిపోద్ది. ఇట్లా మనం మిషన్ పైన స్టిచ్ చేసుకోవడం వల్ల టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అయ్యిద్ది. అండ్ చూడడానికి కూడా బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉక్సులు కొంచెం లూజ్ చేసుకోండి, మనకు ఫ్రీగా మూవ్ కావాలి కాబట్టి. ఫస్ట్ ఉన్న రెండు లేయర్స్ని పైకి అనేసుకుంటే మీకు చిన్న హోల్ అనేది కనిపిస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గర. ఆ హోల్లో మనం ఉక్స్ని ఇట్లా లోపలికి మూవ్ చేసుకుంటే మీకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసిరు కదా, మీరు వీడియోని 1కి 2 సార్లు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా సెట్ చేసేసుకోవడమే. మనం ఎక్కడైతే పావించి డిస్టెన్స్ ఉంచినాం కదా అక్కడ హుక్స్ని పెట్టేసుకుంటే మీకు బయటకి ఈజీగా వెళ్ళిపోద్ది. 1కి 2 సార్లు ట్రై చేయండి, బిగినర్స్ ఖచ్చితంగా వస్తుంది. చూసిరు కదా, సింపుల్గా మనం హుక్స్లు అనేవి మిషన్ పైనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అన్నీ కూడా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే కటింగ్ చేసేసుకోండి చుట్టూ కూడా. చూసిరు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఉక్స్ పట్టిని ఎట్లా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఉక్స్ల పట్టిని ఎట్లా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో అట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోద్ది, సింపుల్. ఈ స్టిచ్ కూడా కరెక్ట్గా పడేటట్టు స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఒక రఫ్ ఇచ్చేసుకొని అక్కడ నుంచి మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి. ఇట్లా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఉక్స్ల పట్టి అనేది మిషన్ పైన ఈజీగా అయిపోద్ది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక్కడ పైన కూడా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి అంతే. ఇటు సైడ్కి కూడా ఒక స్టిచ్ చేసుకుంటే మీకు క్లాత్ ఎక్కడ లేవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కాజల పట్టి ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. రాంగ్ సైడ్ వైపున క్లాత్ని ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని పావించ్ డిస్టెన్స్తోని
స్టిచ్చింగ్ చేసుకుంటూ రావడమే. నార్మల్‌గా మనం కాజా పట్టీని ఎట్లా స్టిచ్చింగ్ చేసుకుంటామో అట్లనే. తర్వాత దాన్ని తిప్పేసుకొని దాని పైనే టాప్ స్టిచ్ అనేది జేసుకోవాలి. తర్వాత పైన క్లాత్ ఉంది గదా! దాన్ని గూడా కరెక్ట్‌గా లోపల వైపు కనేసుకొని స్టిచ్ జేసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నాకిక్కడ క్లాత్ కొంచెం ఎక్కువుంది. సో, కట్ జేసేసుకున్నా. మనం నార్మల్‌గా కాజా పట్టీకి ఎట్లా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అట్లా ఫోల్డింగ్ చేసేసుకొని చివరి నుంచి ఒక పావించుకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం దారంతోని కాజాలేసుకుంటే ఫస్ట్ క్లోజ్ చేసేసుకుంటాం గదా! ఇక్కడ అట్లా గాకుండా అటు సైడ్ నుంచి పావించి డిస్టెన్స్‌తోని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా కుట్టుకున్న తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి సమానంగా పెట్టేసుకొని హుక్స్‌లు ఎక్కడైతే వచ్చినాయో అదే ప్లేస్‌లో మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం కాజాలు స్టిచ్ చేసుకుంటే మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. కాజాలు స్టిచ్చింగ్ చేసుడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. తెలియని వాళ్ళు మాత్రం ఫస్ట్ ఒక రఫ్ ఇచ్చేసుకొని అక్కడి నుంచి షార్ప్‌గా అంటే ఇట్లా క్రాస్‌గా మన సైడ్‌కి తిప్పేసుకోవాలి. తర్వాత క్లాత్‌ని మన సైడ్‌కి మళ్ళీ మూవ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ క్రాస్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు మధ్యలో ఒక పావించి వరకు గ్యాప్ ఉండాలి. అంతే ఇట్లా సింపుల్‌గా మీరు కాజాలని గూడా మిషన్ పైనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు కుట్టుకున్న తర్వాత అక్కడ ఒక రఫ్ ఇచ్చేసుకొని షార్ప్‌గా మన సైడ్‌కి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ క్లాత్‌ని మన సైడ్‌కి తిప్పేసుకొని మళ్ళీ షార్ప్‌గా ఒక పావించి గ్యాప్‌తోని ఇటు సైడ్‌కి స్టిచ్ చేసుకోవాలి. అంతే సేమ్ ఇదే ప్రాసెస్‌ని మనం కింది వరకు గూడా స్టిచ్ చేసుకుంటే సింపుల్‌గా మనకు హుక్స్‌లో పట్టి, కాజా పట్టి మిషన్ పైనే రెడీ అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నా. అంతే మనం సింపుల్‌గా ఎక్కువ టైం యూజ్ చేయకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. కస్టమర్ ఎవరైనా అర్జెంట్ ఇవ్వమన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఈజీగా అయిపోద్ది. థాంక్ యూ ఫర్ వాచింగ్.